హలో ఆల్, వాకాయ పప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఫీవర్స్ అని, కోల్డ్ అని, కాఫ్ అని వస్తూనే ఉంటాయి. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విటమిన్ సి ఎక్కువ ఉండే వాకాయలతో పప్పు చేసి పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే కందిపప్పుని వాష్ చేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. తర్వాత వాకాయల్ని వాష్ చేసుకొని సగానికి కట్ చేసుకొని సీడ్స్ అన్నిటిని తీసేసుకోవాలి. టోటల్ ప్రాసెస్లో ఇదే టఫెస్ట్ పార్ట్ అనమాట. తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటోస్ ఇంకా మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులు ఇవన్నీ వేసేసి తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే లియాన్షికి కూడా తినిపిస్తాను కాబట్టి. ఇప్పుడు కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వరకు రానివ్వాలి. తాలింపు పెట్టుకొని లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే వాకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే వాక్కాయల్ని చెర్రీస్ చేద్దామని తెచ్చాను ఆవేశంగా. ఇంకా మమ్మీకి చెప్తే ఏమో వద్దు, అవి ఏమో సరిగ్గా రావు, మనకి బయట చేసినట్టు ట్రై చేయమాక, వేస్ట్ అయిపోతాయి అన్నీ, ఇంకా పప్పు చేస్తే మంచిగా లియాన్షి కూడా తినిద్ది అంటే ఇంకా ఇది ట్రై చేశాను అనమాట. సో మీరు కూడా ఒకసారి చేయండి. సో యా, సబ్స్క్రైబ్ టు సనామిక వ్లాగ్స్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.